అందరికీ నమస్కారం. మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః అంటూ మాసాలలో మార్గశిర మాసం, ఋతువులలో వసంత ఋతువు తన స్వరూపాలేనని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. ఈ కారణంగానే మార్గశిర మాసం, వసంత ఋతువు ఎంతో ఉత్తమమైనవిగా చెప్పబడుతున్నాయి. ప్రకృతి పరంగా కూడా వసంత ఋతువు ఎంతో రమణీయంగా ఉంటుంది. ఈ ఋతువులో చెట్లన్నీ చిగురిస్తాయి, పక్షులన్నీ తమ తమ కిలకిల రావాలతో అందరినీ ఆహ్లాదపరుస్తుంటాయి. లోకమంతా ఒక కొత్త చైతన్యాన్ని పుణికిపుచ్చుకున్నట్లుగా ఉంటుంది. నిజానికి షడ్ఋతువులలో ప్రథమ ఋతువైన వసంతంలో మొదటిదైన చైత్రమాసము, పక్షద్వయంలో మొదటి పక్షమైన శుక్లపక్షము, తిథులలో ప్రారంభమైన తిథులలో పాడ్యమి. ఈ విధముగా మొదలైన మొదటివన్నీ కలగలిపిన చైత్ర శుక్ల పాడ్యమినే వసంత ఉగాదిగా ఆచరిస్తున్నాము. నిజానికి చతుర్ముఖ బ్రహ్మ సృష్టి రచనకు శ్రీకారం చుట్టిన శుభదినం కూడా ఉగాదియే. ఉగస్య ఆది, ఉగాది. ఉగా అనగా నక్షత్రగమనము, నక్షత్రగమనమునకు ఆది ఉగాది. దీనికి ప్రకృతి ఉగాది, సౌరమానం ప్రకారము రవి రాశిలో ప్రవేశించే పుణ్యప్రద మాసము వసంత చైత్రం. పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రంతో ఉన్న చాంద్రమాసము చైత్రం. నూతన సంవత్సర ప్రారంభానికి ఉగాది సంకేతము. ఉగాది నాడు వేకువజాముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని ఆపాదమస్తకం నూనె రాసుకొని కుంకుడు రసంతో అభ్యంగన స్నానం చేయాలి. ఈరోజు పంచపల్లవాలు నీళ్లలో నానబెట్టి ఆ నీటితో స్నానం చేస్తే ఒంటికి, కంటికి, మెదడుకు కూడా చాలా మంచిది. ఆ తర్వాత నూతన వస్త్రాభరణములు ధరించి తమ తమ ఇష్టదేవతలను పూజించడంతో సంవత్సరం అంతా దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది. ఏ కార్యక్రమమైనా విజయవంతంగా నిర్వహించుకునే మనోధైర్యం, మనోబలం, ఆత్మవిశ్వాసం కూడా ఏర్పడతాయి. ఆ తరువాత నింబ కుసుమము అంటే వేప పువ్వు, కొత్త చింతపండు, బెల్లం, మామిడి ముక్కలు, ఉప్పు, చెరకు ముక్కలు, అరటిపండ్లు, తేనె కలిపి చేసిన పచ్చడిని తప్పక స్వీకరించవలను. ఈ వేప పువ్వు పచ్చడి వల్ల మానసికోల్లాసం కలిగటమే కాకుండా నూరేండ్ల ఆయువు, వజ్ర సమానమైన దేహం, సర్వ సంపదలు చేకూరి సంవత్సరమంతా సుఖంగా ఉంటారని పెద్దల సూచన. ఉగాది రోజు సాయంత్రము దేవాలయమునకు వెళ్ళి ధర్మనిరతులైన పండితులు చెబుతుండగా తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలనే 5 అంగములతో కూడిన పంచాంగ శ్రవణం చేయవలను. ఇట్లు చేయటం వలన శత్రునాశనం జరుగుతుంది, సకల కార్యాలు సిద్ధిస్తాయి. తిథి వలన సంపదలు, వారం వల్ల దీర్ఘాయుష్యు, నక్షత్రం వల్ల పాప విముక్తి, యోగం వలన ఆరోగ్యము, కరణం వలన జాగరూకత మొదలగు శుభ ఫలితములు కలుగుతాయి. పంచాంగం అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే 5 కలయిక. బ్రహ్మకు 5 ముఖాలు ఉన్నాయని, ఈ 5 ముఖాల నుండి 5 అంగాలు పుట్టాయని ప్రతీతి. తూర్పు ముఖం నుండి తిథి, దక్షిణ ముఖం నుండి వారం, పశ్చిమ ముఖం నుండి నక్షత్రం, ఉత్తర ముఖం నుండి యోగము, ఊర్ధ్వముఖం నుండి కరణము పుట్టాయి. అంతేకాకుండా తిథిని మనుబ్రహ్మ అని, వారమును మయబ్రహ్మ అని, నక్షత్రాన్ని త్వష్టబ్రహ్మ అని, యోగమును శిల్పి బ్రహ్మ అని, కరణమును విశ్వజ్ఞ బ్రహ్మ అని పంచబ్రహ్మలు సృష్టించారు. వీరినే సనాతన బ్రహ్మలు అంటారు. ఎంతటి వారైనా కాలానికి బద్ధులై ఉండాల్సిందే. కాలాన్ని ఎవరూ ఆపలేరు, జయించలేరు, నడపలేరు. అందుకే కాలాన్ని మనం దైవంగా భావించి పూజిస్తున్నాం. అటువంటి కాలస్వరూపుడైన భగవానుడు నివసించి ఉండే తిథిని ఒక గ్రహం సేవిస్తూ ప్రదక్షిణం చేస్తే దాన్ని వారం అని, క్షతం కాకుండా రక్షించేదాన్ని నక్షత్రం అని, నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉండే కాలాన్ని యోగం అని, కరణమనగా సాధ్యమని అంటారు. పంచాంగంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు, ఆదిత్యాది నవగ్రహాలు, మేషాది 12 రాశులు, ఉదయాస్తమయ సమయాలు, వక్రావక్రత్యాగాది పంచగ్రహ లక్షణాలు, గ్రహణ నిర్ణయము, అర్ఘ నిర్ణయము, వర్షఫలములు, మేషాది రాశుల ఫలములు నిర్ణయము, నిత్య నైమిత్తిక పండుగల వివరములు ఉంటాయి. ఉగాది పంచాంగ శ్రవణం వల్ల దుస్వప్నముల దోషాలు నివారింపబడతాయి, శత్రుబాధలు తొలుగుతాయి, గంగా స్నాన పుణ్యఫలం చేకూరుతుంది, గోదాన పుణ్యఫలానికి సమానమైన పుణ్యఫలం లభిస్తుంది, సంతాన ప్రాప్తి కలిగి సిరి సంపదలు చేకూరుతాయి, సత్కర్మలు ఆచరించే యోగ్యత లభిస్తుంది.
మానవులకు కోరిన కోరికలు ఇచ్చేటటువంటిది, పాపములు హరించేది, దుర్దోషములు తొలగించునట్టిది, గంగా స్నాన ఫలమునిచ్చేది, అనేక యజ్ఞముల ఫలమునిచ్చినది, గోదాన భూదాన ఫలముతో సమానమైనట్టిది, ఆయువు ఆరోగ్యము చేకూర్చున్నది, కోర్కెలను తీర్చునట్టిది, సంతాన సౌఖ్యమునిచ్చునట్టిది, పవిత్ర కర్మలకు యోగ్యతను చేకూర్చున్నది, శాస్త్రబద్ధమైనటువంటిది అయిన పంచాంగ శ్రవణం ఎంతో ముఖ్యమైనది. కనుక మనం చేయదలిచిన ప్రతి పనికి మంచి చెడు తెలుసుకొని ప్రవర్తించుటకు పంచాంగం చూసుకొని పనికి ఉపక్రమించుట సర్వదా శ్రేయోదాయకము. కొత్త సంవత్సరంలోకి ప్రవేశించాం కదా అని గతాన్ని వదిలేయకూడదు. భవిత ఆశగా ఊహగా ఆహ్వానిస్తే గతం జ్ఞాపకంగా ప్రభావంగా మిగిలిపోతుంది. గతం మనకు గురువు లాంటిది. ఈ గురువు ఎన్నో అనుభవాల ద్వారా ఎన్నో పాఠాలు నేర్పింది. ఈ గతం అనే కాలగురువు మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో బోధించింది. ఎన్నో తీపి గుర్తుల్ని మిగిల్చింది, చేదు జ్ఞాపకాలని అందించింది. ఈ రెండింటి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కాలం ప్రవాహం లాంటిది. ముందుకు పోవటం దాని నైజం, కానీ వెనుక గడిచిన వాటినే ముందుకు తీసుకువెళ్తుంది. అందుకే గతాన్ని కాదని నిరసించలేం. గతంలో నాటిన విత్తనమే నేడు వృక్షమై రేపు ఫలిస్తుంది. కనుక గతంలోని చేదు అనుభూతుల నుంచి పాఠాలు ఏమైనా ఉంటే నేర్చుకుని పురోగమించాలి. మంచిని మనతో పాటు స్మృతిగా స్ఫూర్తిగా తీసుకువెళ్ళాలి. ఇదే కాలంతో మెలగవలసిన పద్ధతి. గతించిన ఒక కాలభాగానికి వీడ్కోలు చెప్పటం అంటే వదిలి వెళ్ళిపోవటం కాదు, విలువైన అనుభవాల మణుల్ని మాలగుచ్చి మనతో తీసుకువెళ్ళటమే. ఇదే చెడుకు వీడ్కోలు, మంచికి తోడ్కోలు. గతాన్ని సమీక్షించుకుంటూ భవిష్యత్తుపై ఆశావాదంతో సాగటమే జీవితం. ఈ రెండింటి నడుమ ప్రయత్నమే వర్తమానం. గతం నుంచి కృతజ్ఞతను స్ఫూర్తిని మాత్రమే కాక గ్రహించవలసిన మరో అంశం సవరణ. ఏ అజాగ్రత్త వల్ల, అవగాహన రాహిత్యం వల్ల అవాంఛనీయ పరిణామాలను ఎదుర్కొన్నామో గ్రహిస్తే ఇక పై వాటిని పునరావృతం చేయకుండా జాగ్రత్త పడతాం. అంటే మనం ఏ విషయంలో అన్నా బాధపడితే ఆ బాధ ఎందుకు కలిగిందో తెలుసుకోవాలి. అందుకనే ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలని పెద్దలు హెచ్చరించారు. ఆత్మ పరిశీలన అంటే స్వభావాన్ని విశ్లేషించుకోవటమే కాదు, ఆచరణను గమనించి లోపాలు గ్రహించి దిద్దుకోవటం కూడా. కొత్త సంవత్సరం అనేది మన జీవితంలోకి వచ్చిన కొత్త సంవత్సరం కాదు, ఇది ఏడాది పాటుండే మన జీవితకాలం. అందుకే ఈ సంవత్సర కాలాన్ని మనం సానుకూలంగా మలుచుకోవాలి. అలా మలుచుకోవటానికి మనకు ఒక అవకాశాన్ని కల్పించేదే ఉగాది. అందుకే గతంలో ఆగిపోయిన మన ఆలోచనలకు కార్యరూపాన్నిస్తూ ముందుకు సాగేందుకు మనం యత్నించాలి. అదేవిధంగా గతంలో సఫలం కాని మన ప్రయత్నాలకు కొత్త ఉత్సాహాన్ని కల్పించి వాటిని విజయానికి చేరువ చేయగలగాలి. ముఖ్యంగా బద్ధకం, నిర్లక్ష్యం, అలసత్వం, నిరాసక్తత, నిర్లిప్తత ఇలాంటివి మన దరిచేరనకుండా జాగ్రత్త పడాలి. అవగాహన రాహిత్యం వల్లనో అజాగ్రత్తల వల్లనో గతంలో మనకు ఇబ్బందులు కలిగి ఉండవచ్చు. అటువంటి ఇబ్బందులు మళ్ళీ రాకుండా ఉండేందుకు మనం ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలి. అందుకే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మన ఆశలను మన ఆశయాలుగా మార్చుకుంటూ విజయపథం వైపుకు సాగుదాం. అందుకు తగిన శక్తిని ప్రసాదించమని ఆ పరమేశ్వరుని వేడుకుందాం. అయితే మనం తలపెట్టిన పనులు సఫలమయ్యేందుకు దైవానుగ్రహంతో పాటు మన సాధన కూడా ఎంతైనా అవసరం. ఉదాహరణకు పొలాన్ని దున్ని విత్తనాలను వేయటం మన ప్రయత్నమైతే ఆ విత్తనం సరిగ్గా మొలకెత్తి ఏ ప్రకృతి వైపరీత్యానికో పంట గురి కాకుండా పంట బాగా పండి మనకు అందించటం దైవానుగ్రహం. కాబట్టి దేనికైనా దైవానుకూలత, మానవ ప్రయత్నం రెండూ కూడా అవసరం అన్నమాట. కనుక శుభ సంకల్పంతో కాలాన్ని స్వాగతించటం మన కర్తవ్యం. తూర్పున తొలి బాలార్క రశ్మి పొడమిపై సంధ్య చీకటిని తొలగించి రాత్రి స్తబ్దతను పారద్రోలి ప్రత్యూష పవనాల పులకింత, కోకిలల కుహుకుహు రవములు, కొక్కరొక్కో మేలుకొలుపులు, దేవాలయ కౌసల్య సుప్రజారామ వంటి భక్తి గీతముల సవ్వడులు,
వీటన్నిటి మధ్య సహజ జీవన ప్రక్రియ ప్రారంభమగు ప్రతి సూర్యోదయము ఒక ఉగాదియేనండి. కాలము భగవత్ స్వరూపంగా భావిస్తే ప్రతి క్షణము ఉగాదే.